ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది మాటలు మనం మరి లేఖనాల ద్వారా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే తల్లిదండ్రుల గురించి కొద్ది మాటలు, కొద్ది వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడున్నటువంటి మరి క్రైస్తవంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వారి బిడ్డల పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎలా వాళ్ళ బిడ్డలు నడిపిస్తున్నారో అందరికీ తెలిసిన విషయం. కొంతమంది బిడ్డలు డాక్టర్లు కావాలని, లేకపోతే యాక్టర్లు కావాలని, ఇంకా పెద్ద అధికారులు కావాలని, లేకపోతే రాజకీయ నాయకులు కావాలని ఆలోచన. ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవాలి, మాకు పేరు కావాలి, గొప్ప పేరు అనే ఆలోచనలోనే సాగుతున్నారు. అన్యులు ఇలాంటి ఆలోచనలు ఉండటం వల్ల తప్పులేదు. కానీ నేను దేవుని గురించి తెలిసినటువంటి బిడ్డలు, దేవుని తెలుసుకున్న బిడ్డలు, దేవుని మార్గంలో నడిచేటువంటి బిడ్డలు, క్రైస్తవం చెప్పుకునేటటువంటి తల్లిదండ్రులు కూడా ప్రియమైన దేవుని పిల్లల ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పిల్లలను అలాగే ఈ లోకంలో వదిలేస్తున్నారు, లోకానుసారంగా మాత్రమే బ్రతుకుతున్నారు. బైబిల్ పరిపూర్ణమైన తర్వాత, బైబిల్ 66 పుస్తకాలు మన చేతికి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలను దేవుని మార్గంలో నడిపించగలుగుతున్నాం అంటే ఎక్కువ మంది ఒప్పుకోకపోయినా సత్యం మాత్రం నడపట్లేదని ఖచ్చితంగా ఎవరైనా అది గుండె మీద చేసుకొని చెప్పాల్సిందే. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలు 66 పుస్తకాలు నా చేతికి వచ్చి మనం అనుభవజ్ఞులుగా సంఘంలో ఉంటూ మన బిడ్డలను మనం ఎంతవరకు మనం దేవుల్లో పెంచగలుగుతున్నాం. మరి వాక్యం పరిపూర్ణం కాని టైంలో కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళ బిడ్డలను దేవుని వైపు నడిపించారు, దేవుని మార్గంలో నడవడానికి ఎలాంటి ప్రయాణం కలుగజేశారు, ఎలా తీర్చిదిద్దారు, గదగలిగారు. మరి ఇప్పుడు ఎందుకు మనం ఆ పని చేయలేకపోతున్నాం? అలాంటి తల్లిదండ్రులుగా ఎందుకు ఉండలేకపోతున్నాం క్రైస్తవులుగా? ప్రియమైన దేవుని పిల్లగా కొద్ది మాటలు 2 సందర్భాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. మోషే గారి గురించి జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారి తల్లి ఎవరు, తండ్రి ఎవరు ముందుగా తెలుసుకొని మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయము, సంఖ్యాకాండం 26వ అధ్యాయము 58 నుంచి చదువు. అసలు మోషే గారి తల్లిదండ్రులు ఎవరు, ఆయన వంశం ఏంటి అనేది ముందుగా తెలుసుకొని మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహాలీయుల వంశము, మూషీయుల వంశము, కోరాహీయుల వంశము, మూషీయుల వంశము. ఇవన్నీ ఇప్పుడు చదువుకున్న పేర్లు లేవి వంశం కిందకు వస్తాయండి. లేవి వంశం కిందకు వస్తాయి. అయితే ఈ లేవి వంశములో కహాతు అనే ఆయన అమ్రాము అనే కుమారుణ్ణి కన్నాడు. అమ్రాము అనే కుమారుని ఎవరు కన్నారంటే కహాతు అని ఆయన కన్నాడు. అమ్రాము భార్య పేరు యోకేబేదు. ఈ యొక్క అమ్రాము, ఈ అమ్రాము ఎవరంటే కిందకు చదువుకుంటూ వెళ్తుంటే మోషే గారి తండ్రి. మోషే గారి తండ్రి ఎవరు? మోషే గారి తండ్రికి తండ్రి ఎవరు అంటే కహాతు అనేది అమ్రాము నిర్మించాడు. అమ్రాము మోషే గారి తండ్రి అమ్రాము, మోషే గారి తాత కహాతు. అర్థమవుతుందా?
అయితే ఈ అమ్రాము గారి భార్య పేరంట యోకేబేదు. మోషే గారి తల్లి పేరు ఎవరి పేరు ఎవరు చెప్తారు? యోకేబేదు అని గుర్తుపెట్టుకోండి. ఎవరు? యోకేబేదు. మోషే గారి తల్లి యోకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టింది. ఐగుప్తులో జన్మించింది ఆమె లేవికి. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరి మిరియామును కనెను. ఎంతమంది యోకేబేదుకి? ముగ్గురు. ఎవరు? మోషే, అహరోను, మిరియాము, మోషే. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, సరే ఈ ముగ్గురు జన్మించారు కదా ఎవరికి? యోకేబేదుకి. యోకేబేదు భర్త అమ్రాము. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోషే తండ్రి ఎవరు? తల్లి ఎవరంటే తక్కువ చెప్పాలా. మోషే తండ్రి ఎవరు? తల్లి యోకేబేదు. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అక్క పేరు ఏమని చెప్తారు? వాళ్ళ అన్న పేరు? ఓకే. అయితే ఇంకొక దగ్గరికి వెళ్దాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడొకడు కుమార్తెను వివాహం చేసుకునేను. ఇప్పుడు ఈ లేవి వంశస్థుడు ఒకడు ఎవరు? అమ్రాము, మోషే తండ్రి. ఇక్కడ మోషే కన్న సందర్భాన్ని మీకు చూపెట్టడానికి నేను దీపించాను. నిర్గమకాండం. లేవీడు ఒకడు వెళ్ళి ఎవరు చేసుకోండు? లేవి కుమార్తెను యోకేబేదును. వీడు లేవీడు ఎవరు? అమ్రాము వెళ్ళి లేవీడు అన్న చోట అమ్రాము అని పెట్టండి. వివాహం చేసుకున్న ఆమె ఎవరు? యోకేబేదు. ఎవరిని కనడు? చదువు. ఆ స్త్రీ గర్భవతి యోకేబేదు గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైయుండుట చూచి కుమారుని కన్నది. ఆ కన్న కుమారుడు సుందరుడైయుండుట చూచి 3 నెలలు వారిని దాచింది. చాలు. 3 నెలలు ఏం చేసిందంట? దాచిందంట మోషే. ఎందుకు దాయాలి? ఎందుకు దాయాలంటే అప్పుడు ఐగుప్తీల దగ్గర బానిసలుగా ఉన్నప్పుడు వీళ్ళ వంశం ఏం చేస్తుంది? పెరిగిపోతుంది. లక్షలు విస్తరించిపోతుంది. ఐగుప్తీలేమో తగ్గిపోతుంది. వీళ్ళ బలం ఎక్కువ అవుతుంది. యోసేపు ఉన్నప్పుడు వెళ్ళారు వీళ్ళు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు ఎవరు? ఇశ్రాయేలు. అప్పుడు వెళ్ళిన వాళ్ళు కాలానుగుణంగా పెరిగి బాగా ఎక్కువ అవుతుంటే ఏం చేశారు అప్పుడు వాళ్ళు రాజులు ఐగుప్తీయులు? అమ్మో వీళ్ళ వంశం బాగా విస్తరించిపోయింది, వీళ్ళు పెద్ద జనాంగమై మనల్ని ఒకరోజు జయించే అవకాశం ఉంటుందని వాళ్ళకి బాగా తెలిసి ఆ బిడ్డల్ని, పుట్టే బిడ్డలని పురిటిలోనే చంపమని ఆజ్ఞ. వీళ్ళు పోయి ఏం చేయాలి? మంత్రసానులు పురిటిలోనే చంపేయాలి. అయితే అలాంటి పరిస్థితి నుంచి మోషేని తప్పించి 3 నెలలు దాయటం అంటే ఎవరికైనా సాధ్యమేనా? ఒక మరణశాసనం రాజానికి వచ్చిన తర్వాత ఒక బాలుడిని, ఒక పిల్లవాడిని రక్షించడం 3 నెలలు ఎవరికి తెలియకుండా సాధ్యమైందంటారా? 3 నెలలు దాచిన తర్వాత చదవండి అమ్మా. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించును అని తెలుసుకున్నటకు వాని అక్క, వాళ్ళ అక్క ఎవరు? మోషే అక్క. గట్టిగా చదువుతుంది అక్క, మీరు చెప్పట్లా.
మిరియాం అన్నారు అంటే ఎక్స్పీరియన్స్ అనుభవం. ఏం చేసింది తల్లి? ఎంత జాగ్రత్తగా 3 నెలలు దాచింది. ఇక దాచలేక జమ్ము తీసుకొని పెట్ట తయారు చేసి దానికి మట్టి కీళ్ళు పోసి ఆ ఏటిలో వదిలేసి మళ్ళీ అక్కడ ఎవరిని కాపలా పెట్టింది? వాళ్ళ అక్కని. ఏం జరిగిద్దో ఎప్పటికి ఏమైద్దో అనే పరిస్థితి మళ్ళీ తెలుసుకోవడం. చూడండి తల్లికి ఎంత ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లలారా, అంత ప్రేమ కలిగి మళ్ళీ వాళ్ళ అక్కను పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరముంచి ఈడు హెబ్రీయుల పిల్లలలో ఒకడని అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకొని వద్దును అని ఇక్కడ ఆగుదామండి. తల్లి 3 నెలలు కాపాడిక రక్షించలేక నా వల్ల కాదు, ఏ టైంలోనైనా తెలిసిపోద్ది, చంపేస్తారనే విషయాన్ని గమనించి ఇక లాభం లేదు, ఏమైనా కానీ జమ్ము పెట్టెలు పెట్టి ఆ నదిలో వదిలేద్దాం అని అంతవరకే ఆలోచించింది ఆ తల్లి. వదిలేసింది. కాకపోతే బిడ్డని ఏం జరిగిందో చూడటానికి పెట్టిందండి. పెట్టింది. అయితే సరే వాళ్ళు వచ్చారు, స్నానానికి వాళ్ళ పనికత్తెలు చూసి ఆమె చెప్పారు ఫరో కుమార్తె తెప్పింది, చూసింది. హెబ్రీయుడని ఆమె కూడా తెలిసిపోయింది. అయితే ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా, అక్కంటే ఆ అక్క తెలివి చూడండి. ఇక్కడ తల్లి ఆమె సామర్థ్యం మేరకు, ఆమె తెలివి మేరకు, ఆమె యుక్తి మేరకు కాపాడింది. ఒక 3 నెలలు మాత్రం కాపాడలేదు, ఇక లేదు, కాపాడలేకపోయింది. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకం ఏంటంటే ఆ మిరియాముకి ఆ ఆలోచన చూడండి ఎలా వచ్చిందో. ఆమె గాడికి పోయి ఆమె తీసుకోవడం చూసి, అమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి నేను ఒక స్త్రీని తీసుకొస్తా, హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని తీసుకొస్తా అని అడుగుతుంది. చూడండి, నేను పిలుచుకొని వస్తా అని అడుగుతుంది. ఎంత తెలివండి అసలు. రాజకుమార్తె దగ్గర పోవడానికి ఒక బిడ్డకి, చిన్న బిడ్డకి అంత తెలివి ఉంటుందా? పోయి అది చూసి ఆ పరిస్థితిని వాళ్ళు ఆహ్వానించి ఆ బిడ్డను తీసుకోవడం చూసి, ఈ బిడ్డను పెంచడానికి నేను తీసుకురానా హెబ్రీ స్త్రీలో ఒకదాన్ని అన్నప్పుడు ఏమంటున్నా? అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. ఆ బిడ్డ తల్లి ఎవరు? ఆ బిడ్డ తల్లి యోగే తల్లినే పిలుచుకొచ్చిందండి. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి దగ్గర ఎంత తెలివి ఉందో. ఎవరో ఒకరిని తీసుకొస్తానలా, 10 మనిషిని తీసుకొస్తానలా. ఈ పిల్లవాడి తల్లిని ఆ బిడ్డకి సాకటానికి ఒకరిని తీసుకొస్తానమ్మా అంటే, సరే తీసుకురా అంటే తీసుకుపోయి ఏం చేసింది? తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి. ఎంత మంచి తెలివి పెట్టాం ఆ బిడ్డకి. తన తమ్ముడిని ఎలాగే రక్షించుకోవాలని ఆలోచన చిన్న వయసులోనే. ఎంత జ్ఞానం. తల్లిని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. దానికి ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలించి పెంచుము, నా కొరకు వానికి పాలించి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచెను. ప్రియమైన దేవుని పిల్ల, ముగ్గురిని కలిగింది. మోషే దగ్గరకు వచ్చేసరికి ఆమె కష్టాలు వచ్చినాయి. ఆ బిడ్డను బ్రతికించాలి ఏ విధంగానైనా. రాజాజ్ఞ బయలుదేరింది ఎక్కడి నుంచి? రాజభవనం నుంచి, లేదా రాజకోట నుంచి. రాజభవనం నుంచి రాజాజ్ఞ బయలుదేరింది ఏమని? చిన్నపిల్లలందరినీ చంపేయాలి. సైనికులు వచ్చేసారు, పట్టణం పడిపోయారు. మరి ఎలా దాచాలి ఆ బిడ్డని?
ఏడవడా లేకపోతే బయటికి రాడా? ఏమండి, బిడ్డ ఉన్నాడు అనే సంకేతం రావడానికి కావలసిన పరిస్థితి లేకుండా చేసి ఎవరికి తెలియకుండా 3 నెలలు అండి, 3 90 రోజులు 90 మీద దాస్తారా పిల్లలు ఏడవకుండా అరవకుండా? ఏమండి, ఎవరికి తెలియకుండా దాచగలుగుతారా? కానీ దాచిందండి ఆమె దాచితే ఆమె కంటే తెలివి కలిగి బిడ్డ ఆ బిడ్డని పెంచడానికి తల్లినే తీసుకొచ్చే పరిస్థితి ఆలోచించింది చిన్న బిడ్డ. ఇంక పాలించి పెంచదన్నదా? ఎలా పెంచి ఉంటే మోషే ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని అసహించుకునే పరిస్థితి. శరీరాశ లేదు మోషేకి, నేత్రాశ లేదు, జీవపటము లేదు. ఏముంది మరి అయ్యా అంటే ఆ హెబ్రీయుల కష్టం కనపడుతుంది ఆయనకి, ఆ హెబ్రీయుల బానిసత్వం కనపడుతుంది, ఆ హెబ్రీయుల్ని ఎలా రక్షించాలనే విషయం ఆయనకి ఎలా తెలిసింది మరి అంటే తల్లి పెంపకం, తల్లి పెంచి పాలించి పెంచిన విధానం. అతను ఆ రాజ సింహాసనాన్ని కోరుకోలేదు, ఆ రాజ సుఖాలను కోరుకోలేదు. అనునిత్యం అక్కడ ఉన్నంతసేపు ఆ విద్యా వృద్ధులు నేర్చుకున్నాడు, ఆ ఎన్నో విద్యలు నేర్చుకున్నాడే తప్ప ఆయన గురిటుంది దేవుని ప్రజలను అక్కడ నుంచి తీసుకు వెళ్ళాలి అనే లక్ష్యం మీద గురించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ లక్ష్యం మీద గురి ఉంచడానికి కావలసినటువంటి ఆ జ్ఞానం ఎవరి వల్ల వచ్చింది మోషేకి? ఎవరి వాళ్ళండి? ఫరో కుమారుని ద్వారా, లేకపోతే ఆయన చదువుకున్న చదువు ద్వారా, ఆయన నేర్చుకున్న విద్యల ద్వారా, లేకపోతే ఆ ఐగుప్తి యొక్క ఆ నాగరికతను చూసి ఆమె నేర్చుకున్నాడా? లేదు, తల్లి పెంపకం ఉగ్గుపాతం ఏం చేసింది? మన దేవుడు అబ్రహాము ఇస్సాకుల దేవుడు, మన జనాంగం ఇశ్రాయేళ్ల జనాంగం, మన దేశం కానాను దేశం. మన తాతల నాడు ఎప్పుడో వచ్చినాం ఇక్కడికి, ఇక్కడి నుంచి మళ్ళీ దేవుడు మనకి పాలు తేనెల ప్రవహించేసి ఇస్తానని చెప్పాడు. ఇక్కడ వాళ్ళు పెడుతున్నటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు విన్నాడు దేవుడు. విని మనల్ని అక్కడికి పంపించడానికి సిద్ధపరుస్తూ నిన్ను పుట్టించుకున్నాడు. కనుక నీ పని ఏందో తెలుసా? దీన్ని నీవు ఈ రాజ్యాన్ని ఏలటం కాదు, ఈ రాజ్యంలో సుఖాలు అనుభవించడం కాదు, ఈ రాజ్యంలో బానిసత్వంలో ఉన్న నీ ప్రజలు ఉన్నారే, ఆ ప్రజలను ఈ కష్టాల నుండి, ఈ కన్నీళ్ల నుండి, ఈ బానిసత్వం నుంచి ఏం చేయాలి తెలుసు? నువ్వు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. అందుకే నిన్ను బ్రతికించుకున్నాడు దేవుడు. ఎంతగా ఆ కుమారుడికి ఉగ్గుపాలతో ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. అన్నిటినీ వదులుకునే విషయంలో యవన ప్రాయంలో ఉన్నాడు. ఒక స్త్రీ బలహీనుడు కాలేదు, ఒక రాజ్యకాంక్ష లేదు, ఒక ధనకాంక్ష లేదు, ఆ ఐగుప్తు ధనాన్ని అనుభవించాలంటే ఆశ లేదు. ఇవన్నీ లేకుండా ఎలా పెంచగలిగిందండి? ఇప్పుడు పెంచగలుగుతారా? తల్లులుగా మనం పెంచగలమా? ఇప్పుడున్నటువంటి మన కుమార్తెలలో ఒక సెల్ కావాలని, ఒక చెడ్డ మార్గం వైపు తీసుకెళ్లే సెల్లు కావాలని అడిగే పరిస్థితిలో ఉన్నారు. నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళి వస్తాననే పరిస్థితిలో ఉన్నారు. తల్లి చెప్పే మాటలు వినే పరిస్థితిలో ఉన్నారా? ఎందుకంటే మరి 66 పుస్తకాలు ఉన్నాయి కదండి, వాక్యాలు అంతా చెప్పేశాడు కదండి దేవుడు. మరి ఇంకా ఎందుకు? మరి ఇంకా అంటే ప్రియమైన దేవుని పిల్ల, అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. 66 పుస్తకాలు వచ్చినా, ఈ ప్రపంచమంతా ఆయన సేవకులన్నా, ఈ ప్రపంచమంతా ఆయన సువార్త వినపడుతున్నా, ఆయన వాక్యం లేఖనాలు వినపడుతున్నా, తల్లిదండ్రుల మాట వినే పరిస్థితిలో లేదండి. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. ఆ రోజు మోసే చేశాడా? అమ్మా, నన్ను తల్లి పెంచుకున్నది, నీకెందుకమ్మా? నేను ఆ రాజా సింహాసనం నేను ఏమవుతాను, ఈ ప్రజలను పరిపాలిస్తానా? తల్లి చెప్పింది మాట. తల్లి అంటే ఏమండి? అందుకే తల్లిది ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరిదంటే బిడ్డల విషయంలో తల్లిదే.
గర్భంలో ఉన్నప్పుడు ఆమెదే. ఏమండి? గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఆ బిడ్డ వినికిడి శక్తి ఉంది, ఆ బిడ్డ కన్నా సంగతి తెలిసి మనం అలా పెంచడానికి ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని. కానీ మోషేని ఎలా పెంచిందండి? ఎలా పెంచితే ఒక అతనే అహరోను ప్రధాన యాజకుడు, మోషే ఇశ్రాయేలు జనాన్ని నడిపించే నాయకుడు, వాళ్ళ అక్క మిరియాము ప్రవక్తిని. ముగ్గురిని ఉన్నత స్థితిలో నిలపగలిగింది. ఏ పరిస్థితిలో ఉండి? బానిసత్వంలో ఉండి, ఏమీ లేని పరిస్థితిలో, ఒక్క పూట పెట్టి 2 పూటలు పని చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు. ఒక్క పూటే పెట్టేది భోజనం, వాళ్ళకి 3 పూటలు పని చేపిస్తారండి. ఎక్కువగా పని చేపిస్తారు, ఎక్కువ శ్రమ. ఆ పిరమిడ్లన్నీ, ఇప్పుడున్న పిరమిడ్లన్నీ కట్టింది మనవాళ్ళే. ఏమండి? ఇశ్రాయేలు ఆ రోజు పెద్ద పెద్ద కట్టడాలు ఐగుప్తులో. భోజనం లేని పరిస్థితి. ఏమండి? భోజనానికి ఆ ఆకలికి అలమటించి పని చేయలేక నిరసించిపోయి వాళ్ళు పెట్టే కష్టం, వాళ్ళు పెట్టే కన్నీళ్లు, వాళ్ళు పెట్టే వేదన, ఏమండి, అటన్నిటిని మధ్య మోషేని ఎంత ఆధ్యాత్మికంగా, ఎంత సాత్వికుడిగా, ఎంత సమాధానం కలిగిన వాడిగా, ఎంత ఓర్పు సహనం కలిగిన వాడు ఎలా నేను పెంచగలిగింది? దేవుడే అన్నాడు. చూడండి ఇక్కడ ఆయన పెంపకం ఎలాంటి దానిని, ఎలాంటి పరిస్థితిని ఆయన వెనక్కి నెట్టేస్తున్నాడు చూడండి. ఆ మోషే పెద్దవాడైనప్పుడు ఆయనకున్న విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఏం నేర్పింది తల్లి? ఒకవేళ నేను ఈ రాజ్య ఐగుప్తు సింహాసనాన్ని ఆశించాననుకో, ఐగుప్తి రాజుగా ఉన్నాననుకో, ఆ ఐగుప్తు ధనంలో మునిగిపోయి ఆ ఐగుప్తు సుఖాలను అనుభవిస్తూ, ఆ రాజ్యంలో ఉన్నటువంటి సుఖాలను అనుభవిస్తూ బ్రతికే కాలం ఎంతకాలం అండి? అల్పకాలం. కొద్దికాలమేనా? కొద్దికాలమే. అది అనతికాలమా? శాశ్వతం అది? కొద్దికాలమేనా? దాన్ని ఏమనుకుంటే మోషే అల్పకాలం, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుడు. ఈ ఆలోచన తల్లి నేర్పిందేనా, ఆయన సొంతంగా వచ్చిందా? తల్లి మొదటి నుంచి ఏం చెప్పింది? దేవుని ప్రజలు వారిని ఇక్కడి నుంచి నడిపించారు. అందుకే దేవుని సంకల్పంలో నువ్వు నిన్ను బ్రతికించుకున్నాడు. ఇదిగో ఇక్కడనే ఎక్కడ రాజారిన బయలుదేరిందో అక్కడనే నిలబెట్టాడు, అక్కడనే పెంచాడు, అక్కడనే అన్నిటిని నేర్పాడు. కానీ అక్కడనే అన్నీ నేర్పినా అవన్నీ నువ్వు అక్కడే ఉండి చేయటానికి కాదు. ఎందుకోసం తెలుసా? నీ ప్రజలను ఈ బంధకంలో నుంచి, ఈ బానిసత్వంలో నుంచి తీసుకెళ్ళాలి. ఈ పరిస్థితిలో ఎలాంటి శ్రమలైనా నువ్వు అనుభవించాలి అని నేర్పింది. ఇప్పుడున్నటువంటి కుమారులు అరే నువ్వు శ్రమలో పడి జీవించాలి, శ్రమల్లోనే నువ్వు ముందుకెళ్ళాలని చెబితే ఈయనే కుమారులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మన కుమారులకి అలాంటి పరిస్థితి, మోషేకి వచ్చిన పరిస్థితి వస్తే వాళ్ళు మన మాట వింటారా? అంటే ఆ పెంపకంలో అంత గొప్పదనం ఉంది, అంత విశ్వాసం. ఆ కుమారుల్లో విశ్వాసాన్ని పెట్టడంలో, ఇంజెక్ట్ చేయడంలో యోగ్య మీద ఏం చేసింది? పాస్ అయిందా? విజయం పొంది దేవుని సంకల్పం నెరవేరే కొడుకుని తయారు చేసింది. ఆ కొడుకు ఆ ఐగుప్తు సింహాసనం కనపడుతుంది. వద్దు, నాకు నా తల్లి అని ఒక మాటను ఫరో కుమార్తెని ఆయన ఒకనంటే ఈ అల్పకాల పాప భోగాన్ని అనుభవించాలా? కొద్ది కాలమే అనుభవిస్తా, దేవునికి విరోధం అయిపోతా, దేవునికి వ్యతిరేకం అయిపోతా, దేవుని ముందు నిలబడ లేను. కనుక నాకు ఇది ఈశ్వరాలు. మా అమ్మ ఏదైతే దేవుని సంకల్పాన్ని నాలో నూరిపోసిందో ఆ సంకల్పానుసారం నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకొని చదవండి, యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి
అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ఎందుకంటే తెలుసా, అతడు ప్రతిఫలముగా అలా ఆమెని వదిలేసి, ఆ సింహాసనాన్ని వదిలేసి, ఆ రాజ్యాన్ని వదిలేస్తే ప్రతిఫలం ఈ పిల్ల ఇలా నడిపించడానికి ప్రతిఫలం దేవుడు ఏ ప్రతిఫలం ఇస్తాడు తెలుసా? కలగబో నిత్య జీవమనే ప్రతిఫలం, ఆ బహుమానం కోసం ఏం చేశాడు? దృష్టి దాని మీద పెట్టాడు. నా సంకల్పం, నా తండ్రి సంకల్పం ముందుగా నేను నెరవేర్చి ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకోవాలి. ఒకవేళ ఆ బహుమానం కోసం ఇలా నడిపించకుండా ఉంటే, ఆ బహుమానంపై దృష్టించకపోతే ఈ అల్పకాల పాప భోగాలలో నేను కొద్ది కాలం వాటిని అనుభవించి ఆ కుమారుడు అనిపించుకొని చనిపోతే తర్వాత నా బ్రతుకేంటి? నిత్య నరకం అని తెలుసు ఆయనకి. నేర్పింది తల్లి, నేర్పింది ఉగ్గుపాక. ప్రియమైన దేవుని పిల్లరా, అలా నేర్పి కుమారుడిని ఏం చేసింది? దేవుని చేతిలో ఒక మంచి నాయకుడిని, ఒక లీడర్. ఎలాంటి లీడర్ ఆయన? లక్షల మందిని నడిపించినటువంటి వన్ మ్యాన్. ఒకడేనా? అమ్మ, ఆయన అహరోనుకు సహకారం అంతే. మొత్తం ఏందే 40 లక్షల మందిని దాదాపుగా ప్రియమైన దేవుని నడిపించి దేవుని సంకల్పాన్ని నెరవేర్చి, అలాంటి తల్లిదండ్రులుగా మనం ఉన్న, అలాంటి తల్లిదండ్రులుగా మన పిల్లలు తయారు చేయగలుగుతాం. ఒకవేళ అలా తయారు చేయగలిగితే దేవుడు మనల్ని ఏమంటాడు తెలుసా? బలవాన్ నమ్మకమైన నా దాసురాల అని యోకేను ఖచ్చితంగా దేవుడు అని ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మరి ఈ తల్లి ఇలా పెంచితే మోషే మరి వాళ్ళని నడిపించాడు, అక్కడికి చేర్చాడా? కానాన్ దేశం చేర్చకపోయినా దగ్గరలోకి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుడు ఆయన్ని చూపించాడు. ఈ జీవితంలో ఆయనకి ఓర్పు, సహనం ఎంతో కలిగి దేవునితోనే వేద్యం వేస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు అందరూ చంపేస్తున్నావు, చంపేస్తే రేపు మీ ఇశ్రాయేలు దేవుడు మీ ప్రజలను తీసుకుపోయి అక్కడ ఉండవాళ్ళని ఉంచకుండా తీసుకుపోయి అరణ్యంలో చంపేశాడు అని చెడ్డ రాగలదు. ఒకవేళ అలా చేద్దాం అనుకుంటే నువ్వు ముందు నన్ను తీసేయాలి. చూడండి ఎంత త్యాగం, ఎంత సహనం, ఎంత ఓర్పు. కానీ ఎంత సహనం ఓర్పు కలిగిన కూడా ఒకసారి ఏమయ్యాడు? ఆ బండతో మాట్లాడమంటే దేవుడు కొట్టాడు. ఒక్క దగ్గర అక్కడ ఒక పాయింట్ అక్కడ ఏమయ్యాడు? బలహీనుడు చేశారు ఎవరు? వాళ్ళ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ఆయన ప్రజలు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఇలా పెంచగలగాలి మన పిల్లలు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి మన దేశంలో? సేవకులను చంపేస్తున్నారు, వీటిని కూల్చేస్తున్నారు, మందిరాలను కూల్చేస్తున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి మన మీదకి వస్తుందో కూడా తెలియదు. సేవకులంగా మాకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. అయినా ఏం చేయాలన్నా మేము వాటన్నిటికీ తలంచుకుంటూ వెళ్ళిపోవడమే. ఒకవేళ చంపేస్తారా? చనిపోతున్నారా మన కళ ఉంది ఏమా? ఆ రోజు అపోస్తలులు చనిపోయారు. ఈరోజు ఇక్కడ అపోస్తలులు లాంటి జ్ఞానం కలిగిన వారిని చంపేస్తారు. అలాంటి వాళ్ళని చంపిస్తాం, అలాంటి వాళ్ళని. ఈ పరిస్థితులు ఎదుర్కొని అవసరమైతే మరణించడానికి కూడా సిద్ధపడిన విధంగా మోషేని ఆ రోజు తయారు చేసి ప్రియమైన దేవుని. అలాగే ఇప్పుడున్న మనం కూడా తల్లిదండ్రులను అలా తయారు చేసుకోవాలి. ఇంకొక తల్లిదండ్రుల చూద్దాం. ఆ తల్లిదండ్రులను చూసుకొని మనం ముగింపులోకి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము ప్రియమైన దేవుని పిల్లల 20వ వచనం. మత్తయి సువార్త. ఇక్కడ జబదేయి కుమారుడు తల్లి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమి ఆయనను. మత్తయి సువార్త 20వ అధ్యాయం జబదేయి కుమారుడు సందర్భం 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడు 20 అప్పుడు జబదేయి కుమారుల తల్లి
తన కుమారులతో ఆయన యొద్దకు అంటే యేసు యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకనే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ ప్రియమైన దేవుని పిల్లల ఒక తల్లి జబదయి కుమారు తల్లి అని పేరు రాయబడలేదు. ప్రియమైన దేవుని పిల్లల ఆ జబదయి కుమారు తల్లి తన కుమారులతో ఆయన వద్దకు తీసుకొని వచ్చింది. తీసుకొచ్చేయా నా ఈ కుమారుల్ని నీ రాజ్యమందు ఈ ఇద్దరు నా కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో. ఏమో చూడండి ఎంత ప్రేమ. ఇక్కడ సుఖాలు అడగట్ల, కొడుకుల్ని అభివృద్ధిలో ఉంచడానికి కావాల్సిన అడగట్ల, ఈ లోక ఆశీర్వాదాలు అడగట్ల, ఈ లోక ధనం అడగట్ల, ఈ లోక రాజ్యాధికారం అడగట్ల, ఏమండి ఈ లోక ఐశ్వర్యం అడగట్ల. ఏమడుగుతుంది? నీ రాజ్యంలో నా కుమారులందరికీ నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున సెలవిస్తావా అయ్యా? ఉండేటట్టు సెలవిస్తామంటే ఆయన ఏమంటున్నాడు? అందుకు యేసు మీరు ఏమడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను తాగబో గిన్నెలోని మీరు త్రాగలేదు అని అడగగా వారు త్రాగమని. చూడండి ఏమో చూడండి ఎంతగా పెంచిందో. నేను తాగే గిన్నెలోది మీరు త్రాగలరా? త్రాగలేరయ్యా అంటే వాళ్ళు అంటున్నారు ఇద్దరు కుమారులు మేము త్రాగుతాం అని ఆయన ఆయన అన్నాడు. ఆహా వీళ్ళు చాలా త్యాగవంతులు మంచివాళ్ళు త్రాగేటట్టుగా ఉన్నారు కనుక మీరు నా గిన్నెలో త్రాగలరు కానీ నా కుడి వైపున ఒకరు నా ఎడమ వైపున ఒకరు కూర్చొని ఉండుట నా వశమున లేదు, అది నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచనో వారికి మాత్రమే దొరుకునని. ఇక్కడ వాళ్ళు అంటున్నారు నేను తాగిన గిన్నెలు మీరు తాగలేరయ్యా అని. ఆయన గిన్నె ఏంటి అదే తర్వాత మాట్లాడుకుంది. ఆయన గిన్నె అంటే శిలువ శ్రమలో శిలువ మరణం అనుభవించాలి యేసుక్రీస్తు వారు. ఆ మరణం మీరు అనుభవించలేరయ్య అంటే మేము ఎన్ని శ్రమలైనా మేము అనుభవిస్తాం అనే పరిస్థితికి వచ్చారంటే తల్లి ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దింది. అక్కడ కూడా వాళ్ళని తీర్చిదిద్దిన విధానంలో ఆ అడగటంలోనే పెద్ద కొండకే ఏదో అంటారే మన సామెత, కొండకి లిక్షన్ లైట్ అని, లేకపోతే కొండకి వెంట్రుక వేసి లాగాలనుకోవటం. వెంట్రుక వేసి కొండను లాగగలమండి. మరి పరలోక రాజ్యంలో దేవుని గుడి హర్సాన యేసు వైపు ఎడమ వైపు ఒకళ్ళంట. అసలు ఎంత కోరిక ఉంది, ఎలాంటి కోరిక ఉంది ఇప్పుడున్న తల్లిదండ్రులు. నా కొడుకు రేపు పరలోకంలో ఉండాలి యేసుక్రీస్తు వారితో కూడా అని అంత ఆశ కలిగి తన కుమారుల్ని పెంచి ధైర్యంగా దేవుణ్ణి అడగగలిగినటువంటి సామర్థ్యం ఇప్పుడున్న తల్లిదండ్రులలో ఉందా? గుండె మేము చేసుకొని నా కుమారుడు రేపు అక్కడికి పరలోకం వెళ్ళబోతున్నాడు, అలాంటి పరిస్థితి నా కొడుకులో నేను కలిగించాను. అలాంటి ఆ ఉగ్గుపాలతో దేవుని మాటలు నూరిపోశాను. ఖచ్చితంగా నా కుమారుడు వెళ్ళగలడు, యేసుక్రీస్తు వారి కుడి వైపు నా కుమారుడు కూర్చోగలడు అని ధైర్యం గుండె మీద చేసుకుని చెప్పగలరా? అలాంటి తల్లిదండ్రులు ఉన్నారా ఈరోజు? ఉన్నారా? లేరు కదా. కానీ ఆ రోజుల్లో మోషాన్ని పెంచిన యోకేబేది కానీ ఈ జబదయి కుమారుడు తల్లి వాళ్ళు ఆ విశ్వాసం చూడండి ఎంత అసలు ఏ విధంగా పెంచితే మోష అలా తయారై ఐగుప్తు సింహాసనాన్ని వదిలిపెడతారండి. ఇప్పుడు నా ప్రధానమంత్రి ఇస్తాం అని ఎవరికన్నా మన పిల్లలు ఎవరికన్నా రెడీగా ఉంది అంటే నాకు వద్దు అంటారా? ప్రధానమంత్రి లేదు నా యేసుక్రీస్తు కోసం నేను బ్రతుకునే, నాకు యేసుక్రీస్తు వారి కోసం ఈ ప్రజలతో నేను అంటా అని అంటారా? ఎంత తల్లి యొక్క ఆ పెంపకం ఏమండి ఎంత ఉన్నతం ఉందండి. అలాంటి ఉన్నతమైనటువంటి పెంపకం తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిలో
ఉండాల్సిన అవసరాన్ని ఈ రెండు సందర్భాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రియమైన దేవుడు. నేనైనా సరే మీరైనా సరే మన బిడ్డల్ని రేపు అవసరమైతే మరణ శాసనం వచ్చిన దానికి తలబెట్టే వాళ్ళుగా ఉంటారా? లేకపోతే లేదు లేదు మేము ఏసు క్రీస్తు వాళ్ళం కదా, మేము క్రీస్తు నమ్మకం మాకు తెలియదు అని పారిపోతారు. పేదలాగా అబద్ధం ఆడ ఏమండి, ఇతను ఏ శిష్యుల్లో ఒకడే అని ఒక చిన్న అనుకుంటున్నాడు. అసలు ఆ యేసులో నాకు తెలియదు, అసలు నేను ఎప్పుడున్నాను ఆయుస్తాను. అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎంతమంది మీ పిల్లలు రేపు నేను యేసుక్రీస్తు కోసం సరిపోవడానికి చెప్తానే, కానీ నీ యొక్క ప్రతిమకి నువ్వు చెప్పినట్టు నేను ఉండను అనే కుమారులను కన్నా, అలాంటి కుమారులుగా వాక్యంలో ఉన్న మనం యేసుక్రీస్తుని ధరించుకున్నామని చెప్తున్నాం. మనం అలా పెంచగలుగుతున్నాం, ఒక యుగలాగా పెంచగలుగుతున్నామా, లేకపోతే జబదయ్య కుమారులు తల్లిలాగా పెంచగలుగుతున్నాం? ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించాలి. రాబోతున్న పరిస్థితులు, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనగలిగే ధైర్యం నేర్పగలుగుతున్నాం. అవసరమైతే క్రీస్తు కోసం మరణించినా పర్వాలేదు, నా కొడుకు నా దేవుడి కోసం మరణించిన ప్రాణం పెట్టాడని ధైర్యం మీలో ఉందా? తిరిగి వారు లేకపోతే కాసేస్తారా? అది మీరే మనమే నిర్ణయించుకోవాలి. ప్రియమైన ఖచ్చితంగా మన దేశంలో ఈ పరిస్థితులు స్టార్ట్ అయ్యి ముందు రాబోయే కష్టాలే. అందరు చెబుతున్నారు ఆశీర్వాదం, యేసు క్రీస్తుని నమ్ముకుంటే ఆశీర్వాదం, అబ్రహామును దీవించుతాడు మిమ్మల్ని కూడా దీవించాడు. ఈ టైంలో కూడా ఏ ప్రసంగాలు అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందా వాళ్ళకి? ఇప్పుడు ప్రసంగాలు చేసే ప్రసంగికులకి 2 పాటలు పాడటం, వాక్యం చెప్పడం, అందులో కొన్ని తప్పులు చెప్పడం. ఏమండి, దానిలు గారు పరిశుద్ధత లేదా? పరిశుద్ధత లేక పడిపోయిందా? విన్నారా? పరిశుద్ధత లేదా దానిలో పడిపోయింది? దాని గురించేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, మన వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఇదే పరిస్థితులు, చంపబడతాం, కొట్టబడతాం, ఈ పడేయబడతాయి, మనల్ని ఎన్నో కష్టాలు రాబోతుంది. ఈ చెప్పి వాటిని ఎదుర్కొనే వాడినిగా సిద్ధం చేయడం పోయి ఇంకా యేసుక్రీస్తు వారు మిమ్మల్ని దీవించాలి. అంత సంతోషమే. మొన్న జరిగింది సంతోషమా? యావత్ క్రైస్తవం కృంగిపోయారు. కృంగిపోలేదా? ఒక్కడికన్నా మన ఇంట్లో మనిషి చనిపోయినట్టు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉంటే వాటి కోసం, వాటిని ఎదుర్కొనే విధంగా, వాటికి అవసరమైతే సిద్ధమయ్యే విధంగా తయారు చేసేది పోయి ఇంకా 4 పాటలు పాడటం, జనాన్ని ఊపడం, ఎవరిని ఉద్యోగం ఊపేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లా. రేపు వచ్చే పరిస్థితి పారిపోతారు. ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళంతా రేపు పారిపోతారు. ఎవరు నిలవరాడా? నిలుస్తారా? పోయి తలుపులు అమ్మ ఏ సేవలో మాత్రమేదా అనే పరిస్థితి వస్తుంది. సేఫ్ అవుతారు, మిగిలేది కొంతమంది. కనుక ప్రియమైన దేవుడు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో మన మీద దాడులు జరగవచ్చు. క్రైస్తవులు కానీ మణిపూర్లో జరిగితే ఏం చేసినాం? ఏమండి, రాష్ట్రాన్ని తగలబెట్టలేదు అంటున్నాను. మన రాష్ట్రం లెక్క మన పెద్ద ఈ వీరిలో. కనుక అలాంటి పరిస్థితుల నుంచి దేవా మేము వాటిని ఎదుర్కొనే వారంగా, సమర్థంగా, ఇదిగో నీ కోసం పనిచేసే వారంగా, అవసరమైతే మరణాన్ని స్వీకరించే వారంగా మమ్మల్ని తయారు చేయి, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు. ఇదిగో బ్రతుకుంటే నీ కొరకే, చావైతే మాకు లాభం అనే పరిస్థితి వాక్యం వినపట్ల ఈ ప్రసంగాల్లో. వినపడుతుందా? నోరు మూసుకొని కూర్చొని ఇంటి రావాల్సి వస్తుంది పోయింది. ఏమండి, కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయండి దేవుని కోసం. ఇదిగో మా క్రైస్తవ్యం రక్షించడానికి అప్పుడు చేశాడు. యోధా జాతిని రక్షించడానికి ఎస్తేర్ ఏం చెప్పింది? యోధా జాతిని అంతా మొదటిగా పిలిచి, బాబాయ్ మన యూదులందరూ సమీకరించి ఒక కూర్చోబెట్టి ఉపవాసం 3 దినాలు ఉపవాసం ఉండు నా కోసం, నేను రాజు దగ్గరికి వెళ్తున్నా. రాజు దగ్గరికి ఆజ్ఞ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా చంపాను, మరణం. అయినా వెళ్తానేమో. ఎందుకు వెళ్తాను తెలుసా? మన ప్రజల కోసం, యూదుల్ని రక్షించడం కోసం నేను వెళ్తాను. చావు అయితే చచ్చిపోతా, లేకపోతే యూదుల్ని బ్రతికించుకుంటా. ఇది చూసారా? 2 లక్షలు
అయితే మరణిస్తా రాజు దగ్గర పర్మిషన్ లేకుండా పోయినందుకు. ఏంటి? లేకపోతే బ్రతికితే నా ప్రజలను రక్షించుకున్నాను. చూడండి ఎంత మంచి ఉద్దేశం. రక్షించుకుంది, వెళ్ళింది, ధైర్యంగా వెళ్ళిపోయింది. అయితే చచ్చిపోతా, చంపేస్తాడు, చంపేది. ఒకవేళ చంపలేదు నా ప్రజలు దయ చూపిండా, నా ప్రజలు బతుకుతారు అనిపోయింది. దయ చూపిండు రాజు తన ప్రజలు యోధా జాతిని రక్షించుకుని. లేకపోతే పిల్లలు పెట్టి చచ్చిపోవాలి, మొత్తం చంపేస్తారు. ఆల్రెడీ ఆ తాజీలు వెళ్ళిపోయింది. అందరిని యూదులు ఎక్కడున్నా వాళ్ళని చంపేసేయాలి. ఏమండి? అలాంటి పరిస్థితుల్లో మరి యూదులందరూ కలిసి ఉపవాసం ప్రార్థన చేసి విపత్కర పరిస్థితుల్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నది మంచి తెలివినటువంటి ఎస్తేరు. కనుక ప్రియమైన ఎస్తేరు లాంటి తెలివి, ఒక జబదయి కుమార్ లేకపోతే యోసేపు లాంటి తల్లులుగా స్త్రీలుగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడున్న పరిస్థితులు మరి దేవుడు మనకి క్రైస్తవానికి అనుకూలపరిచే విధంగా రాజాజ్ఞలను తీసివేయగలిగిన దేవుడు, రాజాజ్ఞల్ని రద్దుపరచగలిగినటువంటి దేవుడు. కనుక ఆయనకి అసాధ్యమైంది ఏది. కనుక ప్రార్థన చేయండి క్రైస్తవ్యం కోసం, మన కోసం, మన సంఘాల కోసం, మన కుటుంబంలో మన బిడ్డల కోసం ప్రార్థన చేయండి. వాక్యం అనేది తర్వాత మరి ఇంటూ ప్రార్థన చేసుకుంటూ బ్రతుకుతాం. మరి కొద్ది మాటలు మనందరి వ్యక్తులు దేవుని దీవించి ఆశీర్వదించి ఫలింపజేసి ఎలాంటి విపత్కర పరిస్థితిలోనైనా క్రీస్తు కొరకు నిలబడే వారినిగా మనం తయారు చేయను కాక. మన ప్రకటనలు ఏమన్నాయా? మీటింగ్